మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమా సినీ ప్రియుల్లో జోష్ నింపుతుంది. ఈ భారీ జంగిల్ అడ్వెంచర్ థ్రిల్లర్ ప్రీ ప్రొడక్షన్ దశ నుంచే హైప్ క్రియేట్ చేసింది. ఒడిశాలోని కోరాపుట్లో ఇప్పుడే జరిగిన షూటింగ్లో మహేష్, పృథ్వీరాజ్, సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక సన్నివేశాల్లో నటించారు. తాజాగా సమ్మర్ బ్రేక్ తర్వాత జూన్ 10 నుంచి వారణాసిలో భారీ సెట్స్లో మరో కీలక షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్లో రాజమౌళి టీం క్రేజీ సీన్స్ షూట్ చేయనుందని టాక్. సుమారు 1000 కోట్ల బడ్జెట్తో పౌరాణిక టచ్తో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్లో సర్ప్రైజ్ చేయనున్నారు. బాహుబలి త్రిబుల్ తరహాలో ఈ చిత్రం కూడా గ్లోబల్ లెవెల్లో ఆకట్టుకోనుందని అభిమానులు ఆశిస్తున్నారు. బాహుబలి త్రిబుల్ వంటి భారీ చిత్రాలు దర్శకత్వం వహించిన స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రపంచ యాత్రికుడిగా కనిపించబోతున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఈ అడ్వెంచర్ ఫిల్మ్ 1000 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తుండటం విశేషం. ఇప్పటి వరకు టాలీవుడ్ లోనే ఇదే హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ కావడం విశేషం. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో అదే స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్, సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి ఈ ప్రాజెక్ట్ కు సంగీతం అందిస్తుండటం విశేషం. ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుంటుంది. మొదటి షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఓ ప్రత్యేకమైన సెట్ వేసి అందులో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఒరిస్సా, కర్ణాటక, సౌత్ ఆఫ్రికా, ఇటలీ వంటి ప్రదేశాలను పలు కీలక సీన్లు షూట్ చేశారు. ఈ చిత్రంలో ఎస్ఎస్ రాజమౌళి 3000 మంది ఆర్టిస్టులతో సీ బోట్ ఫైట్ కూడా షూట్ చేయబోతున్నట్టు తెలిసింది. మొన్నటి వరకు 2 షెడ్యూల్ నిర్వారామంగా కొనసాగాయి. సమ్మర్ బ్రేక్ తర్వాత మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి సినిమాకు బాలీవుడ్ స్టార్ నటుడు నానా పటేకర్ ను చెప్పారని తెలుస్తుంది. స్వయంగా జక్కర్నే వెళ్లి నానా పటేకర్ ను పూణేలో కథ వినిపించగా ఆయన ఒప్పుకోలేదట. 20 కోట్ల పారితోషికం కూడా ఇస్తామన్న చేయమని చెప్పారంట. అయితే అందుకు ఓ కారణం ఉందని తెలుస్తుంది. మహేష్ బాబు తండ్రి పాత్రలో నటించేందుకు నానా పటేకర్ ను సంప్రదించగా ఆ పాత్రకు తన ఫిట్ కాడని చెప్పారట. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా రానుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.